ఆకాశ వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదాన ముత్యాల వెండి వాన వాన మంచు పూమాలే నీవేగా బంగారు దొంగల కిరణల్లా అంబరం దాచిన మెరుపువే విక్రాంత అంటే ఆవిడికి తెలుస్తుందా? బాబు నువ్వు అన్నం తింటున్నావా, ఇలా ప్రశ్నలే వేసి ఎదుటివారి బుర్రలు తింటున్నావా? భార్య కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి చవట అంటారు, అలా అని పూర్తిగా పట్టించుకోని వాణ్ణి వెదవా అంటారు. మా వారు బిజినెస్ చేస్తున్నారు, మరి మీ వారు? ఇక్కడ లేరమ్మా, ఫారెన్ లో ఉన్నారు. నువ్వెప్పుడు ఇలా ఆనందంగా ఉండడమే కావాలి. నువ్వు నా భార్యవి కావడమే నా అదృష్టం. గుడ్ ఇంప్రూవ్మెంట్, ఇది వరకటి కంటే బెటర్. అదంతా సుబ్బరాజ్ చలవే. అమ్ములు అలిగినా తినేదాకా మా అమ్మగారు మాత్రం ఊరుకోర్లేండి. అలాగే తినిపించండి. అలా అన్నాను కదా అని బలవంతంగా తినిపించకండి, ప్రాబ్లం అవుతుంది. ఈ మాట గట్టిగా అనకండి డాక్టర్ గారు. మా అమ్ములు విన్నాదంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఇంకా వీక్ గానే ఉంది. తల్లి వీక్ గా ఉంటే పిల్ల వీక్ గా ఉండదేటండి. కరెక్ట్ గా చెప్పావు సుబ్బరాజు. ప్రతి 10 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్, కానీ రెగ్యులర్ గా హాస్పిటల్కి రావడం అంటే కష్టం అవ్వచ్చు. పోనీ మీరే అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూడొచ్చు కదా. ఓకే, ఇచ్చిన మందులు వాడి ఫుడ్ టైం తినేలా చూడండి. వస్తాను. అలాగే, నమస్కారం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. కాదు, ఏదో ఆలోచిస్తున్నావు. ఏంటది? ఆడదానికి తాళికి అసలేంటమ్మా సంబంధం? సంబంధం కాదు, సంఘంలో గౌరవం. ఇప్పుడంటే కొంతమంది ఆడవాళ్ళు తాళికి ఆ విలువ ఇవ్వట్లేదు, కానీ ఒకప్పుడు తాళిబొట్టుకు చాలా విలువ ఉండేది. సంఘంలో ఒక అమ్మాయికి పెళ్ళయిందని తనో వ్యక్తికి భార్యని తెలియపరచడానికే మెళ్ళో తాళి, కాలికి మెట్టెలు. పెళ్ళైన అమ్మాయికి ఈ సంఘం ఇచ్చే గౌరవమే వేరు. అదే పెళ్లి ముఖ్య ఉద్దేశం. మరి మగాళ్ళకి గుర్తుగా ఏముండవా? అదే నాకు అర్థం కాని విషయం. కానీ నీకో విషయం తెలుసా? అమ్మ నిజం, నాన్న నమ్మకం. నీకు పుట్టబోయే బిడ్డకి ఫలానా వ్యక్తి నీ తండ్రిని చెప్తే గానీ తెలీదు, కానీ అమ్మ అలా కాదు. అవును, నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రేపు నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రెవరని ఈ సమాజం అడుగుతుంది. నీ మెళ్ళో తాళి ఏదని సాటి ఆడవాళ్లే అడుగుతారు. వాళ్ళకేం సమాధానం చెప్తావమ్మా? ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులు. తప్పో ఒప్పో తెలియని స్థితిలో జరిగిన ఓ సంఘటన, దాన్ని సరిదిద్దుకునే దశలో నా జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందమ్మా.
త్యాగం మంచిదేనమ్మా, కానీ తాళి లేకుండా తల్లైన ఆడదాన్ని ఈ సమాజం ఎగతాళి చేస్తుంది. అవమానం భరించొచ్చు, ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ ఎగతాళి అనేది ఎక్కడికెళ్ళినా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆ దేవుడు చేసిన పనికి మనం తల వంచాల్సిందే. అందుకే ఈ సంఘం పెళ్లి సంసారం అంటూ కట్టుబాట్లు పెట్టింది. అవి పాటించకపోతే మనం అనుభవించాల్సిందే. ఎందుకమ్మా ఆడదానికే ఇలా జరుగుతుంది? తప్పు ఇద్దరం చేసినా శిక్ష ఆడదానికే పడుతుంది. బిడ్డ పుట్టేంత వరకు పర్వాలేదు, కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతుంటే సమస్యలు కూడా పెద్దవవుతుంటాయి. ఈ సమాజం మొగుడు పోయిన ఆడదాన్ని గౌరవిస్తుంది, కానీ మొగుడు వదిలేసిన ఆడదాన్ని, పెళ్లి కాకుండానే తల్లైన ఆడదాన్ని కాకుల్లా పొడుస్తుంది. ఆ బాధ అనుభవించిన దాన్ని. అందుకే నువ్వు కూడా నాలా కాకూడదని. అమ్మగారు, ఇదంతా టిఫిన్ రెడీ అమ్మా. నువ్వు పద సుబ్బరాజు, నేను వస్తున్నాను. అలాగే. టిఫిన్ తీసుకొస్తాను. ఆ విషయం ఇప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అశ్వత్ని సంప్రదించి ఏదో ఒకటి అప్పుడు చెప్తేనే బాగుంటుంది. అమ్మ ఎక్కడుంది? అమ్మా అమ్మా ఏంటి అమ్మా, బావా? త్వరగా రా. ఎందుకింత లేటు? అశ్రిత, మన ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఇదిగో చెక్ రిలీజ్ చేశారు. యా. అమ్మా అశ్రిత, ఏంటది అలా ఎగరకూడదమ్మా. సారీ అత్తయ్య, బావ గుడ్ న్యూస్ చెప్పేసరికి. అమ్మా, ఇదంతా నీ ఆశీర్వాద బలమే. నన్ను ఆశీర్వదించమ్మా. నువ్వు ఇలాగే ప్రతి ప్రాజెక్ట్లోనూ సక్సెస్ అవ్వాలి. చాలా ఆనందంగా ఉందిరా. అమ్మా, ఇంకా నువ్వెప్పుడు కన్నీళ్లు పెట్టుకోకమ్మా. నాన్న మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నారు. అవునత్తయ్య, మావయ్య మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. బాధపడకమ్మా ప్లీజ్. బావా, ఈ ప్రాఫిట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దామన్నది అమ్మే చెప్పాలి. అమ్మే ఇష్టం. బిజినెస్ గురించి నాకేం తెలుసురా.
మీరిద్దరే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. నేను వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. ఏం చేద్దాం శ్రీత? బావా, ఈ ఇల్లు మావయ్య కట్టించింది. అత్తయ్య కూడా ఈ ఇల్లు అంటే చాలా ప్రాణం. అవసరానికి ఈ ఇల్లు తాకట్టు పెట్టాం, కానీ బ్యాంకులో కొంత అమౌంట్ కట్టేస్తే ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా, ఏమంటావ్? నువ్వు చెప్పిందే కరెక్ట్. ఈ అమౌంట్ కట్టేస్తే ఆల్మోస్ట్ సగం లోన్ తీరిపోయినట్టే. మిగతా సగాన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్లో ప్రాఫిట్ మీద తీర్చేయచ్చు. అన్వేష్, అశ్రిత, భోజనానికి రండి. వస్తున్నా అత్తయ్య, పదండి. సమయానికి లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇందులో నాదేముంది? బ్యాంకు ప్రొసీడింగ్స్, ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేశారు, మేము లోన్ శాంక్షన్ చేశాం. అయినా మీ కోఆపరేషన్ లేకపోతే అయ్యేది కాదు కదా సార్. మీ దయ వల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, సక్సెస్ అయింది. అందుకే లోన్లో 50% ముందుగానే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. లోన్ క్లియర్ చేస్తారా? అయినా టైం ఉందిగా. ముందుగా క్లియర్ చేస్తే ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా. అది నిజమే. కాకపోతే బ్యాంక్ మేనేజర్గా చెప్పకూడదు, కానీ మీ శ్రేయోభిలాషిగా ఓ సలహా ఇస్తాను. ఏంటి సార్ అది? నెక్స్ట్ మంత్ నుంచి లోన్ ప్రొసీడింగ్స్ మారుతున్నాయి. ఇప్పుడున్నట్టుగా ఈజీగా లోన్ రాకపోవచ్చు. టైం పడుతుంది. పైగా కంపెనీ ఎక్స్పీరియన్స్ను కూడా బేస్ చేసుకుంటున్నారు. సో మీది కొత్త కంపెనీ కాబట్టి ఎక్కువ లోను రాకపోవచ్చు. అందుకని ఏం చేయమంటారు? మీకింకా టైం ఉంది కాబట్టి లోన్ ఇప్పుడే క్లియర్ చేయకండి. ఈ అమౌంట్ని మళ్ళీ మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి రొటేషన్ చెయ్యండి. దాని మీద మీకు వచ్చే ఆదాయం ముందు మాకు కట్టే ఇంట్రెస్ట్ నథింగ్. ఏమంటారు? మీ మంచి కోరే చెబుతున్నాను. కాదు అంటే లోన్ క్లియర్ చేయండి. ఇలా క్లియర్ చేస్తానంటే బ్యాంకుకే మంచిది. కాకపోతే ఒకసారి లోన్ క్లియర్ చేసిన తర్వాత లోన్ అమౌంట్ తగ్గుతుంది. మళ్ళీ ఎన్హాన్స్ చేయాలంటే కుదరదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే మీరు చెప్పిన విషయమే. మీరు చెప్పింది కూడా బాగానే ఉంది. మీ ఇష్టం. సరే సార్, మీరు ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, అలాగే చేద్దాం. మీలాంటి మేనేజర్ నాకు దొరకడం నా అదృష్టం. మీ ఆలోచన మా అందరి జీవితాలనే మార్చేస్తుంది. నాదేముంది? బ్యాంకులు పనిచేస్తున్నది, ఆధారపడింది మీలాంటి ప్రాంప్ట్ కస్టమర్స్ మీదే. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నీ అదృష్టం కాదు, నా అదృష్టం అన్వేష్. నువ్వు లేకపోతే నేను చాలా లాస్ పోయేవాణ్ణి. హలో హలో, అశ్వత్థామ గారు. అశ్వత్థామ హియర్. నేను మేనేజర్ చలపతిని మాట్లాడుతున్నాను. చలపతి గారు, మీరు ఆఫీసులోనే ఉన్నారా? ఆఫీసులోనే ఉన్నా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నమస్కారం సార్. నమస్కారం చలపతి, కూర్చో. సార్, మీరు అన్వేష్ లోను పేబ్యాక్ చేయించమని చెప్పారు కదా సార్? అవును, చేయించావా? లేదు సార్. వాట్? అవును సార్, అతనే లోన్లో 50% క్లియర్ చేయడానికి వచ్చాడు సార్. మంచి పని చేశాడు. భలేవారే, అదేం మంచి పని సార్. లోను క్లియర్ చేశాడు అంటే ఎంత లాభం వచ్చి ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. నా దగ్గర డబ్బు తీసుకుని వాడిని పొగొట్టడానికి వచ్చావా? అతనికి రెండూ ఉన్నాయి సార్. ఆ విషయం చెప్పడానికే వచ్చావా?
లేదు సార్. మరి వాడిని పొగడానికి వచ్చావా? కాదు సార్, అతను లోన్ క్లియర్ చేయకుండా అమౌంట్ వెనక్కి తీసుకుపోయేలా చేసి వచ్చాను సార్. ఎలా? అసలు నా ప్లాన్ ఏంటంటే, అది సార్. గుడ్, చాలా మంచి పని చేశావు. కరెక్ట్గా చెప్పావు. చేప వలలోంచి తప్పించుకోకుండా బాగానే చేశావు. వల నుంచి తప్పించుకున్న చేపలుంటాయి గాని గాలం నుంచి తప్పించుకున్న చేపలుండవు సార్. కరెక్ట్. ఇంకా ఎన్నాళ్ళుంది నీ సర్వీసు? ఇంకా 5 సంవత్సరాలు సార్. హాయిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నా కంపెనీలో మేనేజర్గా చేరిపో. నీలాంటి తెలివైన వాళ్ళు నాకు చాలా అవసరం. ఏమంటావు? అలాగే సార్, ఈ విషయం కూడా ఒక్కసారి ఆలోచిస్తాను. వస్తాను సార్. మంచిది. అన్వేష్. అమ్ములు, అమ్ములు, అయ్యో టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందే, పడుకున్నావా? అమ్ములు, సర్లేమ్మ పడుకో, నేనే కాసేపు ఆగొస్తాను. అమ్మ దొంగ, నీ సంగతి నాకు తెలీదా? దొరికిపోయావు. నాకు తెలుసమ్ములు, నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావని. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నట్టు నటించాను, నువ్వు దొరికిపోయావు. నన్ను తర్వాత తిడుదురు గాని ఇదిగో ముందు మందులు వేసుకో అమ్మా. నేనేసుకోను. అంటే నువ్వు నన్ను చీట్ చేసావు. అంటే నువ్వు నన్ను మోసం చేసావు. నేను మోసం చేశానా? అవును. ఏం చేశానమ్మా? వెళ్ళిపోతున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ వెనక్కి రావడం మోసం కాదా? అయితే మీరు కూడా నన్ను అదేంటి చీట్ చేశారు. నేనా? నన్ను చూసి నిద్రపోతున్నట్టు నటించడం చీటింగ్ కాదేంటి? అంటే అది దానికి దీనికి చెల్లుకని ముందు మాత్రలు వేసుకోండి. నేను వేసుకోను. అయితే నేను అమ్మగారిని పిలుస్తాను. నేను పిలుస్తాను. అమ్మా, అమ్మగారు, 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 అమ్మగారు. ఇద్దరు ఒకేసారి చెప్పాలా? ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. నేను చెప్తాను. నువ్వు మాట్లాడకమ్మలు, నేను చెప్తాను. అమ్మగారు చూడండి, అమ్మగారు అమ్ములు మందులు వేసుకోమంటే వేసుకోవటం లేదు. అది కాదమ్మా, నిద్రపోతున్న నన్ను లేపి మందులు వేసుకోమని గొడవ చేస్తున్నాడు. ఏంటి సుబ్బరాజు? కాదమ్మా, నేను లోపలికి వచ్చేసరికి నన్ను చూసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నది. అయినా పాపం ఎందుకు లేపడం అని నేను బయటికి వెళ్ళబోతుంటే తనే లేచి నవ్వింది. వెంటనే వెనక్కొచ్చి మందులు వేసుకోమన్నాను. ఎందుకే వాడిని అలా సతాయిస్తావు? మందులు వేసుకుంటే సరిపోతుంది కదా. ఏంటి నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? నేను వేసుకోను. నా బంగారు అమ్ములు కదూ, నా చిట్టి తల్లి కదూ, ఈ మందులు వేసుకో తల్లి. నేను వేసుకోను. సరే, నాదే తప్పు. ఇదిగో లంపలు వేసుకున్నాను. ఇప్పుడేనా వేసుకుంటావా? నేను వేసుకోను. మరి ఏం చెయ్యాలి? గుంజీలు తీనా? 1 2 3 4. అమ్ములు, ఇంకా నేను తీయలేను. ఇదిగో ఇలా గుంజీలు తీయడం కంటే ఈ మందులో నేనే వేసుకోవడం బెటరు. ఈ గుంజీలు తీయలేను. అమ్మయ్యా, కోపం పోయింది కదా. వేసుకో అమ్ములు. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. అమ్మయ్యా, ఒక ఘట్టం పూర్తయింది.
వర్షిత ఏంటత్తయ్యా ఎందుకు అరుస్తున్నా? ముందు నువ్వు దిగు. అది ఏం లేదత్తయ్యా, దుమ్ము ఎక్కువగా ఉంది. నోరు మూసుకొని చెప్పించే, దిగు. ఏం చేస్తున్నావే నువ్వు? అలా నీ మటుకు నువ్వే నిర్ణయించుకుంటావా? ఇంట్లో నేనొకదాన్ని ఉన్నాను, నన్ను అడుగుదామనే బుద్ధి కూడా లేకుండా పోయిందా? అసలు నేను అక్కడ ధూళి బాగా ఉందని శుభ్రం చేద్దాం అనుకున్నాను. అందులో తప్పేముంది అత్తయ్య? మీరు అరవటంలో అర్థమేముంది? అసలు దేనికి వచ్చారు? ఎందుకంత కోపం? ఎక్కడ పడితే అక్కడ కోతులే ఎగరడానికి నువ్వు ఇదివరకు ఇట్లా ఉట్టి మనిషి కాదు. పొరపాటు నువ్వు పడితే ఎంత ప్రమాదం, అది ఆలోచించకుండా నేను అరుస్తున్నానంటావా? అరవటం కాదే, నువ్వు చేసిన పనికి 4 కొట్టాలి. కొట్టండి అత్తయ్య, అందులో ఆలోచించడానికి ఏముంది? ఆ హక్కు నాకెక్కడుంది? మీ అమ్మని కాదు కదా. ఆ హక్కు నీకే ఉంది. నిజంగా మా అమ్మ ఉన్నా కూడా నన్నింత ప్రేమగా పెంచేది కాదేమో. మరి ఆ ప్రేమను పంచటంలో అమ్మను మించిన నీకు దండించే హక్కు కూడా ఉంటుంది. అందుకే నిస్సందేహంగా నన్ను కొట్టే హక్కు కూడా నీకుంటుంది. అమ్మను మించిన అత్తవి నువ్వు. పిచ్చిదానా, ఎవరు ఎంత ప్రేమను పంచినా అమ్మను మించలేరే. అందుకే నువ్వు అమ్మో కాబోతున్నావు కనుకనే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రమాదం చిన్నది జరిగినా విచారం పెద్దదిగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ దేవత లాంటి అత్తకు కోడలుగా వచ్చాను. నా గురించి ఇంతగా ఆలోచించే నువ్వుండగా నాకు ప్రమాదం చెయ్యాలంటే ఆ ప్రమాదం కూడా భయపడుతుంది. మాటలు బాగా నేర్చావే, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఎందుకలా బోన్లో పడ్డ పుల్లా తిరుగుతావు? ఏం చేయాలో తెలియక మంటెక్కి తిరుగుతున్నా. ఇంతకాలం మన కంపెనీలో నమ్మని బంటిగా పనిచేసేవాడు ఈ రోజు నాతో పోటీకి దిగడమే కాకుండా నా కోట్ల టెండరు తన్నుకుపోయాడు. దానికి కారణం నువ్వు. నేనా? నమ్మిన బంటుగా పనిచేసేవాడి నమ్మకాన్ని పోగొట్టుకునే పనిచేశావు. నేనేం చేశాను? డబ్బుతో కొనాలని చూశావు, డబ్బుతో అరెస్ట్ చేయించావు, డబ్బుతో అన్ని పనులు చేయొచ్చు అనుకున్నా. చివరికి ఆ డబ్బుతోనే అతను నీ మీద ద్వేషం పెంచుకునేలా చేశావు. ఎస్, మనిషికి డబ్బే ముఖ్యం. డబ్బు లేకపోతే మనిషే లేడు. ఈ సృష్టిలో ముందు డబ్బు, ఆ తర్వాతే మనిషి. కాదు, ముందు మనిషి, తర్వాతే డబ్బు. మనిషే డబ్బుని సృష్టించాడు, అతనే దాని విలువ పెంచాడు. తనకి తానే తన విలువను తగ్గించుకున్నాడు. అలా అనుకోవడం నీ పొరపాటు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అదే మనిషి మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం కష్టం. కష్టమే కాదు, తిరిగి సంపాదించుకోలే. అదే నువ్వు చేసిన తప్పు. కాలో చేయి విరగొట్టిస్తే తగ్గాక తిరిగి మొదలు పెడతాడు. మరేం చేద్దాం? తను తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టాలి. అంటే ఫైనాన్స్ మీద కొట్టాలి. అమ్మను గుడికెళ్తూ నన్ను కూడా రమ్మంటున్నారు. ఏంటమ్మా, నిజమా? అవును అంకుల్,
ఇంట్లో ఒక్కదానే ఉండి బోర్ కొడుతుంది. నువ్వు మూర్ఖుడు అయితే నాకెందుకు, మంచివాడు అయితే నాకెందుకు? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? మరి ఏ సంబంధం ఉందని నీ తొత్తుగాడిని నన్ను ఫాలో అవ్వమని చెప్పావు? అనుబంధం ఒక సుమగంధం, మమకారం అది మకరందం. అందకుండ చేదయిందా, కన్న పేగు కలత పడిందా, జన్మనిచ్చిన పిచ్చి ప్రేమ జాలి కథగా మారిందా. జన్మనిచ్చిన పిచ్చి ప్రేమ జాలి కథగా మారిందా. కంటి పాప కలల వేతలో కనురెప్పను మరిచిందా. ఈ ప్రశ్నకు బదులేది, ఈ ప్రశ్నకు బదులేది, ఈ ప్రశ్నకు బదులేది, ఈ ప్రశ్నకు బదులేది. ఇప్పుడు శారద గురించి మాట్లాడితే అనవసరమైన గొడవలు రావచ్చు. అందువల్ల సుమ పెళ్లి జరిగే వరకు నువ్వు దేని గురించి పట్టించుకోకు. అలాగేనండి. మీరు ఏది చెప్పినా బాగా ఆలోచించి చెప్పారని నా నమ్మకం. వాణ్ణి వెంటనే అమెరికాకు పంపించే ఏర్పాటు చేయండి. అలాగే చూద్దాంలే. వీరయ్య, అయ్యా, ఈ కేసు పూర్తయ్యే వరకు వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకు. అలాగేనయ్యా. బయలుదేరండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. పదవీరయ్య, వెళ్ళొస్తామయ్యా. అప్పటికి పరిగెత్తి చేసాం సార్. వాడిది బైక్ కాదు సార్, మేము ఆగిపోయాం సార్. అవునమ్మా, నీ కూతురి ప్రాణాన్ని నేను కాపాడలేకపోయాను, కానీ నా ప్రాణాన్ని మీ కొడుకు కాపాడాలనుకుంటున్నాడు. అసలేం జరిగింది వీరయ్య? ఏం చెప్పమంటారు సార్? ఎవరైనా చాలా ముఖ్యమైన వాళ్ళని కలవాలంటే వాళ్ళని ఆ గెస్ట్ హౌస్లో కలుస్తాడు శివన్నారాయణ. కానీ ఎవరైనా ఆడపిల్లని తీసుకొచ్చి ఆ పిల్లతో రాత్రి గడపడానికి ఆ గెస్ట్ హౌస్ని వాడుకుంటాడు ఆయన కొడుకు. వాడి వెనుకున్న డబ్బును చూసో, వాడి తండ్రికున్న పలుకుబడిని చూసో, వాడితో ఆ గెస్ట్ హౌస్కి వచ్చిన ఎందరో ఆడపిల్లలు వాడి కామదాహానికి బలైపోయారు. అయినా అదంతగా బాధపడాల్సిన విషయమని నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళంతా తమ ఇష్ట ప్రకారం అక్కడికి వచ్చిన వాళ్ళే. కానీ శైలజమ్మని మాత్రం రౌడీల చేత కిడ్నాప్ చేయించి తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి దీనంగా ఏడుస్తుంటే నా హృదయం కరిగిపోయింది. ఆ అమ్మాయి మానాన్ని ప్రాణాన్ని కాపాడలేకపోయాను. కానీ ఈరోజు ఆ దుర్మార్గుల గురించి సాక్ష్యం చెప్పి వాళ్ళని ఉరికంబం ఎక్కేలా చేసి
ఆ తల్లి ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను. అసలు అమ్మా నాన్న బ్రతుకున్నట్లు గాని వాళ్ళే నా తల్లిదండ్రులని గాని అశ్వత్థామకి ఎలా తెలిసింది? మా ఫ్యామిలీ ఫోటో అతనికి ఎలా చేరింది? అంటే అశ్వత్థామ నా మీద నిఘా ఉంచాడా? నాకు తెలియకుండా నా గురించి అన్నీ ఆరా తీశాడా? అదే నిజమైతే నేను వెళ్ళింది నా చెల్లెలు పెళ్ళికి అని తెలుసుకుని ఉంటాడా? ఏది ఏమైనా నా గురించి పూర్తి వివరాలు అశ్వత్థామ సేకరించాడు. తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు భార్యను మాత్రం ఎలా ప్రేమించగలడు అన్న లాజిక్ మీద దెబ్బ కొట్టాడు. ఆ మాటతో సుహాసినికి నా మీద మనసు విరిగిపోయేలా చేశాడు. ఇక సుహాసిని పెళ్లి చేసుకోవడం గురించి కానీ, ఈ ఆస్తికి ఈ బిజినెస్కి వారసుని అవడం గురించి కానీ కలలు కనడం అనవసరం. నేను పడిన శ్రమంతా సముద్రంలో కురిసిన వర్షంలా వేస్ట్ అయిపోయింది.